అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నెపల్లిలో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేయనున్నారు అధికారులు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో కాటరంకొన మండలం చెయ్యూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు అయితే పరిశీలించారు. గున్నేపల్లి సత్యమ్మ తల్లి గుడి ఎదురుగా ఉన్న ఓఎన్జీ స్థలంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉపాధి హామీ శ్రామికులతో సమావేశ ప్రాంతం P4 పథకాన్ని సభావేదిక వద్ద ప్రారంభించున్నారు. అయితే సుమారు 6 గంటల పాటు ఈ యొక్క సీఎం పర్యటన, చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఉదయం 11:45 ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో ఏర్పడిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే 11:55 నుంచి 12:10 వరకు అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడారు. అయితే మధ్యాహ్నం 12:15 నుంచి 1 గంట వరకు చెయ్యూరు చెరువు పరిశీలన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఉపాధి హామీ పథకం శ్రామికులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అయితే చెయ్యూరులో ప్రజావేదిక కూడా చేరుకుంటారు. అయితే దాని అనంతరం 2 to 3:30 నిమిషాలకు స్థానికులతో అయితే మాట్లాడతారు. 3:35 నిమిషాలకి సిహెచ్ గున్నాపల్లి వేదిక వద్ద చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఏవైతే దీనికి సంబంధించి ఇప్పటికే అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడింది. 2,000 మంది పాల్గొనేలా సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంచినీటి చెరువు వద్ద ఉపాధి శ్రామికులతో సమావేశం అవుతారు. కొంతమంది పెన్షన్లకు కూడా అందజేస్తారు. అంటే రేపటి రోజు 1వ తారీఖు కావడంతో ముందు రోజే 1వ తారీఖు ఆదివారం కావడంతో ముందు రోజే ఈ పెన్షన్ కార్యక్రమం అయితే ప్రారంభిస్తున్నారు. తర్వాత సిహెచ్ గున్నేపల్లిలో ముమ్మిడివరం నియోజకవర్గం నాయకులతో కూడా కార్యకర్తలతో సమావేశం కూడా అవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో 3 అదనపు ఎస్పీలు, డిఎస్పీలు 10 మంది, డిఎస్పీలతో 41 మంది, సిఏలు 89 మంది, ఏఎస్ఎల్సీ అధికారులు 259 మంది, కానిస్టేబుల్ 368 మంది, రోప్ పార్టీ సిబ్బందితో 10 బృందాలుగా భద్రతా విధులను నియమించున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా 751 మంది బందోబస్తు అయితే పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా నిమగ్నం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 గంటల పాటు ఏవైతే ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్, అలాగే స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కూడా ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే సభా ప్రాంగణం వద్ద 2,000 మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఓ పక్క ఎండ ఎక్కువ ఉండడంతో కూడా దానికి సంబంధించి ఒక పక్క భారీ జనరేటర్లతో ఏర్పాటు చేసి ఫ్యాన్లు కూడా, కూలర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే పరిస్థితి కనపడింది. అయితే వచ్చిన వారికి, ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు, అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన విఐపీలకి భోజనాలు, అలాగే వచ్చిన ప్రజానికానికి కూడా ఇబ్బంది కలగకుండా అయితే భోజన ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనపడితే దీనికి సంబంధించి ఏవైతే P4 పథకాన్ని మొట్టమొదటిగా దీనికి సంబంధించి ప్రారంభించడానికి కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఎవరైతే ఈ యొక్క దీనికి సంబంధించి చంద్రబాబు పర్యటన ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇప్పటికే కూడా హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి కనపడింది. అయితే ఎవరైతే ఇబ్బంది కలిగిస్తారో వారికి సంబంధించి హౌస్ అరెస్టులు, అలాగే నోటీసులు కూడా జారీ చేసే పరిస్థితి కనపడింది. అయితే సుమారు 6 గంటల పర్యటన నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క వచ్చిన కార్యకర్తలకు, అలాగే ప్రజానికానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క మజ్జిగ పంపిణీ ప్యాకెట్లు, అలాగే వాటర్ పంపిణీ కూడా పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.